పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నౌకాదళం సముద్రంలో గస్తీ కాస్తున్న చిత్రాన్ని షేర్ చేసింది. అందులో ఒక నౌక, జలాంతర్గామి హెలికాప్టర్ దర్శనమిచ్చాయి. అవి ఐఎన్ఎస్ కోల్కతా, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, స్కార్పిన్ తరగతికి చెందిన జలాంతర్గామి. భారత నేవీ త్రిశూల శక్తి, సముద్రం పైన కింద అలల మీదుగా అని అర్థం వచ్చేలా ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీహౌ అనే హ్యాష్ ట్యాగ్ను జోడించింది. ధ్రువ్ హెలికాప్టర్ కార్యకలాపాలను కొన్ని నెలల క్రితం నిలిపివేశారు. దీన్ని బట్టి చూస్తే ఇది పాత చిత్రం కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఉగ్రఘటన తర్వాత నుంచి భారత సైన్యం శక్తి సామర్థ్యాలను చాటి చెప్పే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అధికారులు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పహల్గామ్లోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడి వెనుక ది రెసిస్టెన్స్ ఫ్రంట్ హస్తం ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది పాక్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇక ఈ ఘటన తర్వాత పాక్ నడ్డి విరిచేలా భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత కూడా ఒకటి. ఇక కొన్ని నెలల క్రితం నిలిపివేసిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఇటీవల ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ నౌకాదళంలో ఉన్న ఈ హెలికాప్టర్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదని తెలిసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.